నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు హ్యాపీ సంక్రాంతి అనాలా నేను? హ్మ్. కమ్మ సంక్రాంతి అనాలా? ఈ పేరు మనం తీయం ఎప్పుడు గూడా మైకుల ముందు, కెమెరా ముందు. బట్ తీయాల్సిన పరిస్థితొచ్చింది. కమ్మ చరిత్రకి సంబంధించి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ కమ్మవారి సంక్రాంతి. నిజమా అది? ఇది చాలా పిచ్చి మాటండి. హ్మ్. నిజమా? అబద్ధమా? కాదు. నిజానికి, అబద్ధానికి అతీతమైన మాట. పిచ్చి మాట. హ్మ్. ఎందుకంటే అసలు బ్యూటీ ఏంటి అంటే సంక్రాంతికి దేవుడు లేడు. కదా! రైతుల పండగ అంటారు కదా! రైతుల పండగ అది. అవును. అసలు దేవుడు లేడు. దేవుడు పటమే ఉండదెక్కడ. ఇప్పుడు మీరు దీపావళికి ఒక దేవుడి గురించి మాట్లాడతారు. దసరాకి ఒక దేవుడి గురించి మాట్లాడతారు. ఉగాదికి ఒక దేవుడి గురించి, శివరాత్రికి ఒక దేవుడి గురించి ఇట్లా రకరకాలు దేవుళ్ళు ఫోటోలు అన్నీ పెడతారు. అసలు పూజ అనేది ఉండదు. హ్మ్. ఏది? సంక్రాంతికి. సంక్రాంతికి. ఎవరికి చేస్తారు పూజ? ప్రకృతికి చేస్తారు. ఇది ప్రకృతి పండగ. అంటే ప్రకృతి పండుగని మనం బంధించాలని చూస్తే చాలా తప్పు కదా! అందుకని అస్సలు చేయకూడని పనిది. దురదృష్టవశాత్తు ఇలా ఒకరు వీడియో చేయడము అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రకృతికే కాదు, ప్రకృతిని ఆరాధించే వాళ్ళకి, ప్రకృతితో కలిసి బతికే వాళ్ళకి కూడా మనోభావాలుంటాయి. అవును. అందుకని చెప్పి ఎవరి మనోభావాలు దెబ్బతినొద్దు. ఇందులో మనోభావాలంటే ఏంటంటే, ప్రకృతితో ఎవరెవరు కలిసుంటారు? అందరం కలిసుంటాం. హ్మ్. దీనికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. జాతి లేదు. జెండర్ లేదు. పైగా ఇప్పుడు మన దేశంలో సంక్రాంతి అని ఎలా అయితే చేసుకుంటామో, వేరే దేశాల్లో కూడా ప్రకృతి పండుగలు జరుగుతాయి. హ్మ్. ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంటది. ఈ సంస్కృతి ప్రకారం వాళ్ళేం జేస్తారంటే, ఇప్పుడు కొంతమందున్నారు నార్త్‌లో హ్మ్, గోధుమలు మొలకలెత్తిచ్చి చేస్తారు. అవును. ఇదే సంక్రాంతికి సంబంధించి ఆహ్, కేరళలో ఇంకొక రకం. ఏదన్నా కానివ్వండి, పేరులు మారొచ్చేమో. పేర్లు మారతాయి. కానీ సీజన్ ఒకటే, పండుగ ఒకటే. పండగ. తమిళియన్స్ ఎంత బా చేస్తారో ఎంత బా పొంగలంటూ. చేస్తారో. పొంగలని. అవును. అక్కడ గమ్మత్తేంటంటే, దేవుడు లేడు కదా! ఈ పండక్కి. ద్రవిడియన్స్ కూడా బా చేస్తారు. హ్మ్. ఎందుకు చేస్తారు ద్రవిడియన్సు? అంటే ప్రకృతి. ఆళ్ళు వ్యవసాయం జేస్తారు. పాడి, పంట. పైగా ఇంకొకటి ఈ పండక్కి ఆహ్, ఇక్కడ దీపావళి పండగప్పుడు దీపావళి అయిపోయిన తెల్లారి ఎద్దులకి, గేదెలకి, ఆవులకి రంగులేసి వాటికి అవి దొరుకుతాయి. అలంకరిస్తారు. అలంకరించి ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటారు. ఇప్పుడు మనకి కుక్కలున్నాయి గదా! హ్మ్. కోర్ల పౌర్ణమి అని ఒకటుంటది. కోర్ల పౌర్ణమి రోజు ఏం జేస్తారంటే, గారెలొండి కుక్కలకి తినిపిస్తారు. ఇప్పుడు కుక్కకి గారె పెట్టకపోతే వాళ్ళకది చాలా తప్పు కింద, అవమానం కింద అనిపిస్తది. హ్మ్. ఇలా ప్రతీది ప్రకృతితోనే మనిషి బతికేవాడు. ఒకప్పుడు జీవితాలు ఎలా ఉండేయండి? ఎంతసేపు పని, 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 పని. పండగలు, పని, ప్రకృతిలో మమేకం గావటం. ఇవే కదా! తిరునాళ్ళు. అప్పుడు పనులన్నీ కూడా ప్రకృతితో కలగలిసిన పనులు కదా! కలగలిసిన పండుగలుండేవి. జాతరలు ఇవి ఉండేవి. వైట్ కలర్ జాబ్స్ కాదప్పుడు. కాదు. పైగా ఏంటి ఇ ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ గూడా లేదు గదా! అప్పుడు. అవును. ఏమున్నాయి ఇప్పుడంటే ఈ ఫోన్‌లొచ్చి, లేకపోతే సినిమాలొచ్చి, అవొచ్చి, ఇవొచ్చి హ్మ్. ఆహ్, ఒక రకంగా మనం సమాజానికి దూరంగా ఎళ్ళిపోతున్నాం. ఎవరి కాలం ఎవరింట్లో వాళ్ళమే. ఇప్పుడు ఒక ఇల్లుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రతి రూమ్‌లోనూ ఒక టీవీ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ఫోనుంటుంది. ఈ ఫోను, టీవీ ఇదే. ఒకప్పుడు హ్మ్, ప్రత్యేకమైన గదులు లేకపోవడం. అందరూ హ్మ్, ఒక ప్రతి ఇంటికి ఒక్కటే బెడ్‌రూమ్ ఉండేది. మిగతా అంతా హాలు. హ్మ్. అంటే జీవితాలు పిల్లలకు మధ్య గూడా ఐకమత్యం ఉండేది. షేరింగ్ ఉండేది. ఇవి వీళ్ళ బట్టలే అనేది ఉండేది కాదు.
ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చుట్టాలొచ్చారనుకోండి ఇంటికి, చుట్టాలతో కలిసిపోయి ఉండేవాళ్ళు. ఇట్లా మన జీవితాన్ని ఒక రకంగా ఈ టెక్నాలజీ ధ్వంసం చేసిందనే చెప్పొచ్చు. సరే, టెక్నాలజీ వల్ల లాభాలున్నయి, అవసరాలున్నయి, ఇప్పుడు మారినయి. ఇప్పుడు మనం ఇంకా ఆ పాత కాలంలో మాట్లాడితే కరెక్ట్ కాదు. కానీ ఈ రోజుకి వ్యవసాయము అనేది, ప్రకృతితో కలిసి బతకటము అనేది మట్టుకు ఏదన్నా పాత పడతాయేమో. ఇప్పుడు ఒక టెక్నాలజీకి ఇంకొక టెక్నాలజీ వచ్చేస్తుంది. అవును. ఆహ్, అప్డేట్ అయిపోతున్నాయి. అప్డేట్ అయిపోతుంది. డామినేట్ చేసేసి దీన్ని మించింది ఇంకొకటి, దీన్ని మించింది ఇంకొకటి వచ్చేస్తుంది. కానీ చూడండి, వ్యవసాయానికి ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆధునిక వ్యవసాయం వచ్చింది కాదనట్ల. కానీ భూమి లేకుండా ఇప్పుడు హైడ్రోఫోనిక్ అని చేస్తున్నారు. కానీ అందరూ ఇది చేయగలరా? అందుకనేంటంటే ఇక్కడ వ్యవహారం, ఈ పండగ సంక్రాంతి పండగ అనేది కులము, నన్నడిగితే మతానికి కూడా సంబంధించి లేదు. కొంతమంది ముస్లిమ్స్ వ్యవసాయం చేస్తారు తెలుసా అండి మీకు? హ్మ్. కొంతమంది క్రిస్టియన్స్ వ్యవసాయం చేస్తారు. అదే పొలం ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి వ్యవసాయం ఒక్కరు వ్యవసాయం చేసుకుంటారు. చేస్తారు. అయితే వాళ్ళే పండించుకుంటారు. లేదు అనంటే కౌలు రైతులతో పండించుకుంటారు. పండించుకుంటారు. బట్ వీళ్ళు కూడా వెళ్ళి అందులో భాగస్థులవుతారు. భాగస్థులవుతారు. ఇంకో గమ్మత్తు చెప్పమంటారా? ఇప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళుంటారు. వాళ్ళకి పొలం లేదు. కొంతమందికి పొలము ఉండదు. కౌలుకు తీసుకొని చేసే సత్తా ఉండదు. హ్మ్. వాళ్ళు వ్యవసాయ కార్మికులుగా ఎళ్తారు. అవును. కూలీలు. కూలి పనులు కూలి చేస్తారు. పనులకెళ్తారు. అవును. నాట్లేసేది వాళ్ళే. హ్మ్. మందు జల్లేది వాళ్ళే. అదే కలుపు తీసేది వాళ్ళే. ఇప్పుడు అదే నాకు డౌట్ ఏంటి అంటే కమ్మ సంక్రాంతి అంటే ఇప్పుడు వ్యవసాయ పండుగ. అంటే పోనీ ఇప్పుడు కాదండి. మనం చరిత్ర చూస్తే ఓన్లీ ఆ కమ్మ కులస్తులు మాత్రమే వ్యవసాయం చేసేవారా? మిగతా రెడ్లు, ఇది కాపులు, ఇది ఇది బ్రాహ్మిన్స్ వీళ్ళు వ్యవసాయం ఎప్పుడు చేయలేదా? బ్రాహ్మిన్స్ చెయ్యరండి వ్యవసాయం. హ్మ్. వాళ్ళ దగ్గర పొలం ఉంటది. కానీ వాళ్ళ దగ్గర నుంచి కౌలుకు తీసుకొని చేస్తారు. కానీ ఇప్పుడు ఈ ఆధునిక వ్యవసాయం వచ్చిన తర్వాత కొంతమంది బ్రాహ్మణులు కూడా చేస్తుండొచ్చు. కానీ అందుకే నేనంటాను, కులానికి, మతానికి అసలు మీరు పెట్టొద్దు. పైగా ఇది ఇంకొక ప్రాబ్లమ్ ఏంటో చెప్పమంటారా దీనివల్ల? మాలాంటి వాళ్ళందరూ గొంతులు చించుకుని కొంతమంది అమరావతి గురించి కమరావతి, కమరావతి అంటే దాని నుంచి ఆ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకురావడానికి గొంతులు బయట మాట్లాడాల్సొచ్చింది. హ్మ్. ఎందుకంటే అమరావతికి పొలం ఇచ్చిన రైతుల్లో ఎక్కువ పొలం బీసీది. హ్మ్. ఇప్పుడు ఓమని గొంతు చించుకోవటమే గాని కమ్మ, కమ్మ, కమ్మ అని, రెడ్డి, రెడ్డి, రెడ్డి అని అసలు ఈ 2 సామాజిక వర్గాలు పర్సెంటేజ్ తీసుకుంటే పాపులేషన్‌లో ఎంతున్నారండి? హ్మ్. ఈ కమ్మారెడ్డిలు ఇద్దరు అందరిని అణగదొక్కి, వీళ్ళు కొన్ని చోట్ల భూములు హస్తగతం చేసుకోవడం, కొన్ని చోట్ల వ్యాపారాలు హస్తగతం చేసుకోవడం, రాజకీయాలను హస్తగతం చేసుకొని పదవులు పొందుతున్నారు గానీ, ఒకప్పుడు భారతదేశ జనాభాలో బ్రాహ్మిన్స్ 2% ఉండేవాళ్ళు. జాబుల్లో 50% ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు రాజకీయాల్లో చూసుకుంటే ఒ ఒక 6% కమ్మ సామాజిక వర్గం ఉందనుకోండి. వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటున్నారు? అవును. ఎంపీలు ఎంతమంది ఉంటున్నారు? అవును. మంత్రులు ఎంతమంది ఉంటున్నారు? వ్యాపార సంస్థలు ఎన్ని ఉంటున్నాయి? నేను ఉండొద్దనట్లే. ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల మొదటగా భూమి ఉంది వాళ్ళ దగ్గర. హ్మ్. వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి డబ్బులున్నాయి గాబట్టి ఎక్కడంటే అక్కడికి పంపించగలిగారు. వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడము, విదేశాల్లో సెటిల్ అవ్వడం, ఏదో ఒకటి చేసి వెనక్కొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టి, ఇక్కడ వ్యవసాయాలు చేసి కొంతమంది ఆహ్, రాజకీయాల్లోకొచ్చి వాళ్ళ పర్సెంటేజ్ ఎంతైనా గానీ వాళ్ళ మార్క్ వాళ్ళు వేసుకోగలిగారు. అవును. అయినంత మాత్రాన ఇవన్నీ చేసుకున్నాం గదా! తగుదునమ్మా పండగలు గూడా మాయే అంటే ఎట్లా కుదురుతది? హ్మ్. ఆఖరికి ఆ సామాజిక వర్గం గూడా సమర్థించుకోలేనంత పొరపాటు వీడియో అది. ఇప్పుడు నాలాంటోళ్ళున్నారండి. నాకసలు కులము, మతము, ప్రాంతము నేను పూర్తిగా రాజ్యాంగం ప్రకారమే ఉంటా. అందరూ అలా ఉండాలని లేదు కదా! రాజ్ లేనంత మాత్రాన కులం ఫీలింగ్ ఉండొచ్చు. మెడలో కార్డులేసుకొని తిరుగుతామా? మెడలో కార్డులేసుకొని తిరుగుతామా? తిరగం గదా! అసలు నన్నడిగితే ప్రభుత్వాలు చేసేది కూడా చాలా తప్పు కొన్ని విషయాలకి.
కమ్మ సంఘాలు, కాపు సంఘాలు, రెడ్ల సంఘాలు, బీసీ సంఘాలు, ఇట్లా సంఘాలన్నిటికీ సంక్షేమ భవనాలను ఇవ్వడము, కార్పొరేషన్లు పెట్టడము ఏం అవసరం అండి? ఎవరి కోసం అండి ఇయన్నీ అసలు? ఎవరన్నా అట్టడుగున ఉండిపోయి సమాజం అంచులకు నెట్టివేయబడిన వాళ్ళకి కార్పొరేషన్లు కావాలి, కమిషన్లు కావాలి, ఆళ్ళ కోసం స్పెషల్‌గా ఏమన్నా ఆలోచన చేయాలి గానీ, పోనీ దీనిలో గూడా ఎవరైనా బాగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళుంటే, వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటే పట్టించుకోవచ్చు కానీ, ఇలా అన్నీ మాయే, అంతా మాకే అని అనుకోవడం బాధాకరం. బాధాకరం. ఇప్ ఇది అసలు సమాజంలో ఇంకొకటి నడుస్తుంది. తక్కువ మంది చేతిలో ఇదే సామాజిక వర్గంలో గూడా తక్కువ మంది చేతిలో పొలాలున్నాయి. హ్మ్. తక్కువ మంది చేతిలో వ్యాపారాలున్నాయి. తక్కువ మంది చేతుల్లో రాజకీయాలున్నాయి. కొన్ని కుటుంబాలున్నాయి. హ్మ్. పేర్లు తీయడం అనవసరం. తరతరాలు వాళ్ళే అవును. ఉంటున్నారు. ఇంకొకరికి అవకాశం రావట్లా. రానివ్వరు గూడా. రానివ్వరు కూడా. మీ సామాజిక వర్గం వాళ్ళే, మీ సామాజిక వర్గం వాళ్ళనే అణిచేస్తున్నారు. అవునా? మరి ఇంకేంటి చెప్పండి? మీ 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 కమ్మతనం ఏంటి? మీ కమ్మకులం ఏంటి? నాకు అర్థం కాదు. ఎవరైనా సరే ఇంత పిచ్చున్నదని చెప్తున్నారు గదా! కమ్మ, కమ్మ అని జెప్పి గుండె లబ్‌డబ్ అనకుండా కమ్మ, కమ్మ అని కొట్టుకుంటుంది అన్నట్టు చెప్తున్నారు గదా! గుండెల మీద చెయ్యేసుకొని జెప్పండి. మీ ఇళ్ళల్లో డబ్బులున్న అమ్మాయి, డబ్బులు లేని మీ కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే మీరు ఒప్పుకుంటారా? సేమ్ కాస్ట్ అయినా సేమ్ ఒప్పుకోరు. క్యాస్టే గదా! ఒప్పుకోవాలి గదా మరి. ఇప్పుడు ఒక పెద్ద అధికారి ఉంటాడు. కమ్మ అధికారి. ఒక పేద రైతు రైతొస్తాడు. ఆయన దగ్గరికి ఏదో పని మీద వస్తాడు. మన కమ్మోడేనా లంచం తీసుకోకుండా ఉంటున్నారా? హ్మ్. లేదు. ఒక డాక్టరు, కమ్మ డాక్టరు, ఒక కమ్మ పేషెంట్ ఎళ్తారు. డబ్బులు లేని పేషెంటు. ఫ్రీగా చేస్తారా? నేను ఇదేదో కమ్మోళ్ళ మీదే దుమ్మెత్తి పోస్తున్నాను అనుకోవద్దు. ఏ కులమైనా సరే. ఏ కులమైనా సరే. హ్మ్. దీనికి ఎగ్జాంపుల్ మొన్న అమృత విషయంలో హ్మ్. రంగనాథ్ గారే చెప్పారు. ఎవరు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన రంగనాథ్ గారు ఇంటర్వ్యూలో మారుతీరావుని అడిగితే, అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి అయితే నీ కూతురిని ఇష్టపడితే చేసేవాడు. ఆ! చేసేవాడిని సార్. అదే మీ కులంలో డబ్బు లేని అబ్బాయి అయితే ఒప్పుకునేవాడిని కాదు సార్. నాకు నచ్చింది ఆ నిజాయితీ. హ్మ్. బాగా చెప్పాడు. నిజాయితీగా చెప్పాడు. ఎలాగో పెళ్ళైపోయింది గదా! అని కాకోకుండా, దాటవేయకుండా. దాటవేయకుండా నిజాయితీగా చెప్పాడు. అందుకు నచ్చాడు మారుతీరావు. హ్మ్. అంటే దీని అర్థం చెప్పండి? అంతే. మీరు ఒక ఒక డబ్బులున్నోడినే కావాలనుకుంటున్నారు గదా! మరి కులం అయితే నిజంగా గుండెల మీద చేసుకొని కులం కోసం ఉండేవాళ్ళైతే ఇట్లాంటి వాళ్ళ కోసం చేయాలి గదా! అంతకుముందు కూడా వెంకటేశ్వర స్వామికి ఒక కులాన్ని ఆపాదించారు. హ్మ్. ఓకే. ఇప్పుడు ఒక ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు అందరిని కలుపుకొని పోయే ఇది ఉండాలి ఖచ్చితంగా. ఎటు న్యాయం ఉంటే అటు మాట్లాడాలి. బట్ ఒక జర్నలిస్ట్ ప్లేస్‌లో ఉండి పండుగలను, దేవుళ్ళను ఒక కులానికో, లేకపోతే ఒక వర్గానికో అంటగట్టి మాట్లాడడం ఇది చాలా ఎందుకు తప్పండి. చేశారంటారు? మిడిమిడి జ్ఞానం అంతకంటే ఏమి లేదు. ఇవాళ నేను ఇంతకుముందు గూడా అనసూయ విషయం వచ్చినప్పుడు గూడా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలి. హ్మ్. పబ్లిసిటీ పిచ్చి పట్టింది మనుషులకి. మైకులు కనిపించేసరికి, ఈ గొట్టాలు కనిపించేసరికి ఇంకేం కనపట్టలా వాళ్ళకి. ఏదో ఒకటి మాట్లాడేసేయాలి. ఏం అవసరం చెప్పండి? ఎవరి అటెన్షన్‌ని గ్రాబ్ చేయడానికంటారా? అంతే అటెన్షన్ గ్రాబ్ చేయాలని అంతకంటే వేరే ఏమి లేదు. బట్ ఏదేమైనా బాధాకరం చూద్దాం. చాలా బాధాకరం అండి. పైగా ఇంకొకటి నేను మీకు ఇంకోటి కూడా చెప్పాలి. ఆ మధ్య ఇప్పుడు అక్కడ జర్నలిస్ట్ కాలనీ ఉంటది. బాలకృష్ణ ఇల్లు దాటిన తర్వాత. అక్కడ మానికొండ చలపతిరావు గారు అని చెప్పి ఒక ఆయనది ఒక విగ్రహం ఉంటది. ఆయన ఒక పెద్ద జర్నలిస్టు. ఎందుకంటే జర్నలిస్టుల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. హ్మ్. చాలా పెద్ద జర్నలిస్టు. ఎంత పెద్ద జర్నలిస్ట్ అంటే ఢిల్లీలో స్వాతంత్రానికి పూర్వం ఆయన జర్నలిస్ట్‌గా పనిచేశారు. నెహ్రూ గారు స్థాపించిన ఒక పత్రికకి ఈయన ఎడిటర్‌గా ఉన్నారు. పనిచేసేవాళ్ళు. అయితే
నెహ్రూ గారు ఆయనకేదన్నా డౌటొస్తే కూడా ఆయన ఏదన్నా మీటింగులకి అది ఎళ్ళొచ్చి రాసిచ్చింది ఈయన చూసి ప్రింటింగ్‌కి ఇచ్చేవాళ్ళు. ఈ ఓకే. ఈ చలపతిరావు గారు. అయితే మామూలుగా మనకి నెహ్రూ చాలా పెద్ద స్టేట్స్‌మెన్ కింద లెక్క కదా! హ్మ్. ఆ తరువాత ఇందిరాగాంధీ హయాం వచ్చింది. ఇందిరాగాంధీ హయాం వచ్చినా సరే ఆ ఫ్యామిలీతో ఫ్యామిలీ అన్నట్టు చలపతిరావు గారు ఉన్నారు. అయ్యేసరికి సహజంగా ఏమన్నా డౌటొస్తే గూడా ఆమె ఈయన్నే అడుగుతా ఉండేది. హ్మ్. అయితే ఒకరోజు జీవితం చివరిలో ఆయన ఓ చోట ఎక్కడో పడిపోయారు. టీ తాగటానికని ఎళ్లి పడిపోయారు. పడిపోతే ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆయన ఎవరో ఎవరికీ తెలీదు. అయితే 2 డేస్ నుంచి చలపతిరావు గారు కనిపించట్లేదు అనేది వార్త ఆ రోజు. అయితే ఇది ఇందిరాగాంధీకి చెప్పారెవరో. ఆవిడసలు హుటాహుటిన మనుషుల్ని పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడున్నారో కనిపెట్టారు. అప్పటికి ఆయన చనిపోయారు. చనిపోతే అప్పుడు ఆమె విదేశీ పర్యటన ఉండింది నిజానికి. హ్మ్. విదేశీ పర్యటన ఉంటే కూడా అది క్యాన్సిల్ చేసుకొని, ఆ జర్నలిస్ట్ కోసం జర్నలిస్ట్ ఇంటికెళ్ళింది. ఇంటికెళితే ఇరుకు సందులో కారు వెళ్ళని ప్రాంతంలో ఆయన ఇల్లుంది. ఆయన ఇంటి దగ్గర డెడ్ బాడీ ఉంది. ఆమె కారు దిగి నడుచుకొనొచ్చి శ్రద్ధాంజలి ఘటించింది. హ్మ్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ జర్నలిస్ట్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ జర్నలిజం. ఇది మనకు కావాల్సింది. నువ్వేంట్రా అంటే నేనొక సైనికుడిని. నువ్వేంట్రా అంటే ఒక టీచర్‌ని. నువ్వేంట్రా అంటే ఒక డాక్టర్‌ని. నువ్వేంట్రా అంటే ఒక జర్నలిస్ట్‌ని. చెప్పుకోగలగాలి. ఇది కావాల్సింది. అంతేగాని మీరు ఇప్పుడు నేను చెప్పిన వృత్తులన్నిటికీ కులము, మతము, ప్రాంతముతో సంబంధం లేదు. అలా ఉండాలి. అలా ఉంటేనే మనం 4 కాలాల పాటు నిలబడిపోతాం. మనం 4 కాలాల పాటు నిలబడిపోతామా? లేకపోతే తాత్కాలికమైన ఒక అటెన్షన్ గ్రాబింగ్ కోసం బలైపోతామా అంటే అది మీ చేతుల్లో. వాళ్ళ చేతుల్లోనే ఉంది. అంతే. థాంక్ యూ అండి. థాంక్ యూ.